హనుమకొండ జిల్లాలో దారుణ ఘటన కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 6 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు 2 చిన్నారులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్య సమయంలో వీడియో చిత్రీకరించినట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనిపై పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. హనుమకొండ జిల్లాలో దారుణ ఘటన కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 6 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు 2 చిన్నారులు కూడా ఉన్నారు. అయితే హత్య సమయంలో హంతకుడు వీడియో చిత్రీకరించినట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనిపై పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఈ ఘటన జరిగింది అంటే ఆల్రెడీ హత్య చేశాడు, హత్యకు గల కారణాలన్నీ ఏమైనా పోలీసులు ధృవీకరించారా ఇప్పటి వరకు? థ్యాంక్ యూ రవిచంద్ర. నిన్న సాయంత్రం శనివారం సాయంత్రం నాడు హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 4వ డివిజన్ కృష్ణకాళికి సంబంధించిన మహిళను అనిల్ రజిత అనే మహిళను అతని భర్త దారుణ అత్యంత కిరాతకంగా హత్య చేయడం జరిగింది. అతను కాళ్ళు చేతులు కట్టేసి మెడను కోయడంతో పాటు ఆమె తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడే మృతి చెందడం జరిగింది. ఈ యొక్క మృతికి సంబంధించి యూనివర్సిటీ పోలీసులు దాన్ని గుర్తించి అక్కడి నుంచి ఆ ఒక డెడ్ బాడీని వరంగల్ ఎంజిఎం కు తరలించారు. దీనికి సంబంధించి చూస్తే ఇటు దీనికి సంబంధించిన ఎవరైతే చంపారో అతను కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఇంట్లో మానసిక ఇబ్బందితో పాటు వారు నిరంతరం ఆర్థిక పరిస్థితితో పాటు భార్యాభర్తలు 2 గొడవ పడుతుండేవారు. ఈ యొక్క గొడవలో చూస్తే వీళ్ళిద్దరు గత 6 సంవత్సరాల క్రితం నర్సంపేటకు సంబంధించిన వ్యక్తి అనితను వివాహం చేసుకోవడం జరిగింది. ఇతను మేస్త్రి పని కూడా చేస్తుంటారు, తాపి మేస్త్రిగా పనిచేస్తున్నారు. ఈ 2 దంపతులకు 2 చిన్నారులు కూడా ఉన్నారు. గత కొంతకాలం కూడా కుటుంబ కలహాలతో కొనసాగుతుందని తెలుస్తున్న నేపథ్యంలోనే భార్యకు మరి అత్యంత క్రూరంగా కాళ్ళు చేతులు కట్టివేసి మెడ కోసి హత్య చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ యొక్క ఆమెను ఎట్లయితే హత్య చేస్తున్న సందర్భంలో కూడా తన వీడియో కూడా చిత్రీకరించాలని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. దీనిపైన కూడా పోలీసులు నిన్న సాయంత్రమే అతన్ని అరెస్ట్ చేసి పోలీసుల ఆధ్వర్యంలో ఉన్నారు. అతన్ని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఎలాంటి సమాచారం అయినా చెప్తామని చెప్పేసి కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించిన కూడా ఈ యొక్క మృతితో పాటు ఇది వరంగల్ నగరంలో చూస్తే విచ్చలవిడిగా ప్రతి ఒక్కరు కూడా ఇటు భార్యాభర్తలే కాకుండా ఇటు మా స్నేహితులు కానీ ఇతరంత పాత కక్షలతో కూడా నిరంతరం ఈ యొక్క హత్యలు జరుగుతున్నాయి. ఈ హత్యలను హరికట్టాలని చెప్పేసి కొత్తగా వచ్చిన సిపి కూడా అందరూ వేడుకుంటున్నారు. ఎందుకంటే వరంగల్ నగరంలో కూడా గతంలో లేని విధంగా మరి రెచ్చిపోతున్న ఈ యొక్క కొంతమంది సైకోలు అనుకోవచ్చు, కొంతమంది రౌడీలు కానీ వీరందరినీ కూడా మొత్తం కట్టడి చేయాలని చెప్పేసి వరంగల్ సిపిని కూడా నగర ప్రజలు వేడుకుంటున్నారు. ఇట్లాంటి హత్య చేసిన వారిని కూడా తక్షణమే శిక్షించాలని చెప్పేసి నగరవాసులు కోరుతున్నారు. థ్యాంక్ యూ సుధాకర్.